Q&A న్యూస్కు స్వాగతం. నందిపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం రైతులకు పెట్టుబడి సహాయం కింద 15,000 రూపాయలు ఇవ్వాలని మాజీ జెడ్పీ చైర్మన్ విఠలరావు డిమాండ్ చేశారు. బుధవారం నందిపేటలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు మచ్చర్ల సాగర్తో కలిసి ఎంఆర్ఓ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. రేషన్ కార్డు లేని నిరుపేదలకు రేషన్ కార్డులు ఇవ్వాలని, ఎటువంటి ఆంక్షలు లేకుండా 2 లక్షల రుణమాఫీ ఇప్పటివరకు కాని రైతులకు కూడా వెంటనే రుణమాఫీ చేయాలని కోరారు. ఇటు కార్యక్రమంలో నందిపేట మండల బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రైతులకు రుణాలు మాఫీ కాలేదు, వాళ్ళందరికీ రుణాలు మాఫీ చేయాలని, అట్లాగే ఎరువులు కానీ పెస్టిసైడ్స్ కానీ విరివిరిగా సరఫరా చేయాలని, అట్లాగే కాళేశ్వరం వాటర్ రైతుకు సాగునీరు, కాళేశ్వరం వాటరు రివర్స్ పంపింగ్ ద్వారా పోచంపల్లి పడితే ఆ వాటర్తో లిఫ్ట్లు అల్లిసాగర్ కానీ గుత్పా వాటర్ కానీ సాగునీరు రైతులకు ఇవ్వాలని, రైతులకు 24 గంటలు కరెంట్ ఇవ్వాలని, అట్లాగే రైతు ఇన్సూరెన్స్ ఇవ్వాలని, రైతులకు క్రాప్ ఇన్సూరెన్స్ కూడా ఇవ్వాలని సందర్భం తెలియజేస్తూ, అట్లాగే ఏదైతే రేషన్ కార్డ్స్ ఇస్తున్నామో రైతులకు కూడా రేషన్ కార్డు లేని రైతులందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలని ఈ సందర్భంగా మేము ఈ ప్రభుత్వాన్ని, ఈ ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తూ మేము ఎంఆర్ఓ ద్వారా మరి ప్రభుత్వానికి కోరుచున్నాం. ఖచ్చితంగా ఇవి ఇంప్లిమెంట్ చేయాలా. మీరు ఏదైతే డెడ్ లైన్ పెట్టిందో 26 జనవరి ఈ నెల అని చెప్పి, అప్పటి నుంచి ఇవన్నీ మీరు ఖచ్చితంగా ఇవ్వాలని సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, రైతు భరోసా, రైతు భరోసా, జై తెలంగాణ, జై తెలంగాణ. ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.